ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నన్ను నీ తండ్రిగా భావిస్తే నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. లక్షల ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుందని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక ఇంకా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. గురువుగారి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంకా ధన సమస్యలు, పిల్లల పొరపాట్లు, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. తప్పకుండా మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీరు తెలపండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మీకు జ్యోతిష్యం అనేది చెప్తారండి. నమ్మకంతో గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు సమస్యలు ఉన్నట్లయితే. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నన్ను తండ్రిగా భావిస్తే నేను ఈ సందేశాన్ని నీకు తెలియపరచాలని వచ్చాను. ఎప్పుడైనా సరే నువ్వు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వింటూ ఉంటావు. ఎన్నో రకాలైనటువంటి మాటలను ఎవరి ద్వారానో ఒక ద్వారాన మీకు తెలియపరచాలని, కోరుకున్నంత డబ్బును మీ దగ్గరకు ఇవ్వాలని నేను ఎంతో ఆరాటపడుతూ ఉంటాను. ఆ మాట ఏంటి, అంత శక్తివంతమైన మాట ఏంటి అని బాబాగారు మనకు ఏం చెప్తున్నారని ఖచ్చితంగా ఆ పదానికి ఆ మాటకి ఎంతో శక్తి ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే బాబాగారు మనకు ఏం చెప్పినా ఏం చేసినా సరే మన మంచి కొరకే, మనం భవిష్యత్ కోసమే చెప్తారు. కాబట్టి ఇలా అంటున్నావు కదా తల్లి, బాబా ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాను, నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను, అందరిలాగా నేను కూడా ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించలేనా, అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి నాకు ఎప్పుడు కూడా జరగవు, అందరూ కూడా ఎంతో సంతోషంగా వారి వారి పనులు చేసుకుంటూ ఆ పనులో విజయవంతమవుతూ వారికి కావలసినటువంటి సంతోషాలను, వారికి కావలసిన ప్రతీదీ కూడా ఎంతో డబ్బు సంపాదించుకొని జీవితానికి ఎంత అవసరమో అంత పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఈ ప్రపంచంలో ఈ బాధలు కష్టాలు అన్నీ కూడా నాకే ఎందుకు, నేను ఒక్కడినే ఎందుకు ఇలా ఉన్నాను, అందరూ బాగున్నారు కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి జీవితాన్ని ఎందుకు ఇచ్చారు, ఏ పని అనుకున్నా కూడా సక్రమంగా జరగడం లేదు, ఏ పని తలపెట్టినా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది, అదృష్టం కూడా నన్ను చూసి భయపడి పారిపోతుందేమో, ఏదైనా అవకాశం కోసం నేను ఎదురు చూస్తే కనుక నేను ప్రయత్నిస్తుంటే అవకాశాలు కూడా నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అన్నీ కూడా చూసి ఎన్నేళ్ళు అయ్యిందో తెలుసా బాబా, ఏదైనా నా సంపాదనకు 10-25 వస్తే అది కూడా చిన్న చిన్న ఖర్చులకు తొందరగా వచ్చినంతసేపు కూడా ఉండడం లేదు, అవసరానికి ఖర్చు అయిపోయింది, అప్పులు వాళ్ళకి కట్టాల్సి వస్తుంది, ఇక మళ్ళీ అంటే ధనమంతా కూడా అంటే డబ్బుల కోసం మళ్ళీ వెంపర్లాడాల్సిన వస్తుంది. 1వ తారీఖు తీసుకున్న జీతం కోసం నెలంతా కూడా గొడ్డు చాకరీ చేస్తున్నాను, ఆ 1వ తారీఖు తీసుకున్న జీతం అంతా ఎప్పుడైపోతుందో కనీసం కళ్ళారా చూసిన జ్ఞాపకాలు కూడా నాకు కనిపించడం లేదు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లేదు, పోనీ కాదు ఏమైనా చేద్దామంటే అక్కడ అవకాశాలు కూడా నష్టమే, ఏది కూడా కలిసి రాదు. ఒక పక్క పిల్లల భవిష్యత్ కోసం తన ఇంట్లో అనారోగ్య సమస్యలు కానీ ఖర్చుల కోసం కానీ వాటన్నిటినీ కూడా వాటికి వీటికి అప్పు చేసి వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఎంతో బాధపడుతూ ఉన్నాను. నాకు వచ్చే జీవితం
జీతం సరిపోవడం లేదు, నా సంపాదన సరిపోవడం లేదు, వడ్డీలకే చాలలేక ఇక కట్టలేక నేను అసలు తీర్చాల్సిన నా జీవితం అంతా కూడా వడ్డీలతోనే సరిపోయేలాగా ఉంది. నా చేత డబ్బులతో ఎప్పుడు కూడా నా చేయి డబ్బులతో ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుందో, ఎప్పుడు నేను అలా బ్రతుకుతానో, ఆ శుభగడియలు ఎప్పుడు వస్తాయి నా జీవితంలోకి, అలాంటి మొదటి క్షణాలు ఎప్పుడొస్తాయి? ఈ జీవితం నిజంగా చాలా దుర్భరంగా ఉంది బాబా, నా వల్ల కావడం లేదు ఈ జీవితం. ఎందుకు అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి ఇక్కడ అప్పులు వాళ్ళు వచ్చి మీద పడతారేమో, ఇంటి మీద పడతారని భయం వేస్తుంది. అప్పుల వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద కనపడితే దాక్కునేటువంటి పరిస్థితి వచ్చేసింది. కుటుంబంలో చూస్తే ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, బిడ్డల చదువులు, బిడ్డల భవిష్యత్, 1, 2 కాదు, కనీసం ఉండడానికి నాకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదు. కనీసం కుటుంబ అవసరాలు, కడుపు ఆకలి తీరిన సమయంలో నాకు ఇంకా సొంత ఒకటి కోరుకుంటే అవుతుందా? ఏదైనా చేద్దామంటే ఆ పనిలో సంపాదన సరిపోవడం లేదు. అంటే నా సొంతంగా వ్యాపారం చేసుకుందామంటే అన్నీ కూడా కలిసి రావడం లేదు. ఏది పట్టుకున్నా ఏం చేసినా కూడా నష్టమే. ఈ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పులు, అసలు నిన్ను చూడలేకపోతున్నాను బాబా, పడలేకపోతున్నాను, నా వల్ల కాదు. ఇక నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను గట్టెక్కించే సమస్యలన్నీ కూడా దూరం చేయి అంటూ ప్రతి క్షణం కూడా ఇబ్బందులతో విలవిలలాడుతూ ఉంటున్నావు కదమ్మా. గుర్తుంచుకో, ఈ రోజుటితో నీ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. అనుభవిస్తున్న నీ బాధలన్నీ కూడా నీ నుంచి దూరమైపోతాయి. నీ జీవితం నుంచి దరిద్రం అనేది వెళ్ళిపోతుంది. ఇక మీదట నీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతూ ఉంటుంది అన్నావు కదా. ఆ అదృష్టం కూడా నిన్ను చూసి భయపడి పారిపోతుందని అనుకుంటున్నావు కదా. ఇప్పటి నుంచి అన్నీ కూడా నీకు అదృష్టమే నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది. నీ దగ్గరకి ప్రతిదీ కూడా నిన్నే వెతుక్కొని వస్తుంది. రావాలని తాహతలాడుతూ వెంపర్లాడుతూ మరీ మాట్లాడుతుంది. ఈ మీ బాబా ఆ శుభగడియలు త్వరలోనే మీకు తప్పకుండా ఇవ్వబోతున్నాడు. నేను చెప్పినటువంటి ప్రతి మాట నిజం. నా మాట ఎప్పుడూ అసత్యం కాదు. ఇన్ని రోజులు పడినటువంటి నీ కష్టానికి ప్రతిఫలం లభించబోతుంది. అవన్నీ కూడా ఈ రోజుతో తప్పకుండా బాధలన్నీ అంతమవుతున్నాయి. అది నీకు సంతోషం. ఏంటో తెలుసా తల్లి, ఒక అద్భుతమైన మాట చెప్తాను, ఎంతో శక్తివంతమైన మాట కూడా చెప్తాను. ఆ మాటను నువ్వు చెప్పుకుంటూ ఉన్నావంటే నీ జీవితంలో ధనవర్షం కాసుల వర్షంగా ఎప్పుడు కూడా వర్షంలో కురుస్తుంది. నీ ఇంట్లో ధన ప్రవాహం మొదలవుతుంది. మీ ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది. మీ ఇంట్లో నుంచి దరిద్రం పారిపోతుంది. కష్టాలన్నీ పారిపోతాయి. నీ ఇంట్లో ఇక దేనికి కూడా లోటు అనేది మాటనే ఉండదు. నిజానికి నేను ఎప్పుడు కూడా మీకు ఎన్నో రకాలైనటువంటి మాటలను చెప్తూ ఉంటాను కదా. వాటన్నిటిని తప్పకుండా మీరు వింటూ ఉండాలి. అలా వింటూ ఉంటేనే కదా మీకు కూడా ఏమనేది అర్థమయ్యేది. నిజానికి నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదమ్మా, ఈ సాయి భక్తుల ఇంట్లో లేదు అన్న మాటకి తావే లేదని. ఎప్పుడు కూడా ఈరోజు మా ఇంట్లో అది లేదు బాబా అనేటువంటి భావన నీకు ఎప్పుడు కూడా తీసుకొని రాను. తప్పకుండా వాటన్నిటి నుండి బయటపడే మార్గాన్ని, అంటే కష్టాల ఊబి నుండి బయటపడేటువంటి మార్గాన్ని తప్పకుండా మీకు ఈ బాబా ఇవ్వబోతున్నాడు. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను చూస్తారు. అసలు నిన్ను చీ అని చీదరించుకున్న వారి నోటి వెంటనే నువ్వు ఎంతో ఉత్తమమైనటువంటి వ్యక్తివి అనేటువంటి మాటను తప్పకుండా తీసుకొని వస్తాను. ఆ మాటను నేను ఎప్పుడు కూడా నెరవేర్చుకుంటాను. కాకపోతే ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం, ఇవన్నీ కూడా తప్పకుండా నీకు తొలగించే మార్గాన్ని ఈ బాబా నీకు చూపించబోతున్నాడు. ఏదైతే నువ్వు బాధలు అనుభవిస్తున్నావో, కష్టాలు, వాటిని అనుభవించాల్సిన సమయం ఎంతో వరకు ఉంది. కాబట్టి ఎంతవరకు అనుభవించావు, ఎంతవరకు పూర్వజన్మ కర్మలు, అవన్నీ కూడా తీరిపోతేనే నీకు, నీ ఇంట్లో వాళ్ళకి మంచి రోజులు అనేటివి వస్తాయి. అలాంటి మంచి రోజులు నీకు వస్తున్నాయని ఈ సాయి అలాంటి మంచి రోజులు నీకోసం తీసుకువచ్చాడు. నువ్వు చేయాల్సింది, నువ్వు జపించాల్సింది, నువ్వు చెప్పుకోవాల్సింది మాట ఏంటో తెలుసా? ఓం శ్రీం శ్రీ శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమః. ఓం శ్రీం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమః. ఈ మాట నువ్వు నిరంతరం కనుక చెప్పుకుంటూ ఉన్నా అంటే నీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది. నువ్వు ఇలా రోజులో 21 సార్లు కానీ, లేకపోతే 108 సార్లు
గంటలోనే నీకు కావాల్సింది నీ చేతికి అందుతుంది అన్నిసార్లు చదివినట్లయితే. ఒకవేళ నీకు అన్నిసార్లు చదవడం వీలు కాకపోతే కనీసం 11 సార్లైనా చదవచ్చు. అలా ఒక గంటలోనే నీకు రావాల్సినటువంటి ధనం కానీ ఏదైనా కానీ తప్పకుండా నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది. అవి నీ చేతికి అందగానే నీకు ఎంతో సంతోషం కలుగుతుంది. అసలు నీ జీవితం ఎలా తారుమారవుతుందంటే అసలు నువ్వు ఊహించినటువంటి అద్భుతాలను నువ్వు తప్పకుండా చూస్తావు. నేను చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ మార్గాలు అనేటివి తెరుచుకుంటాయి. నీకు ఆలోచనలన్నీ వస్తాయి. నీకు రావాల్సిన వాళ్ళంతటా వాళ్ళు మళ్ళీ తీసుకువస్తారు. నీకు రావాల్సిన సమయం నీకు అందుతుంది కదా. అలా చేసేలా నీ బాబా చేస్తాడని నీకు మరీ మాటిస్తున్నాను. ఇక మీదట అన్ని కష్టాలు కన్నీళ్ళు అన్నిటికీ కూడా నువ్వు దూరం చేసుకో. ఎప్పుడు కూడా నీ బాబా నీకు తోడున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకుండా తప్పకుండా నువ్వు జీవితంలో సంతోషంగా ఉంటావని మరలా నీకు నేను గుర్తు చేసి చెప్తున్నాను. కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి అద్భుతాన్ని అవకాశాన్ని బాబా నీకు కల్పించబోతున్నాడు. ఇక మీదట నువ్వు ఎటువంటి బాధలకు కష్టాలకు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయకూడదు. ఎలాంటి ఆపదని కూడా తలపెట్టకూడదు. నువ్వు మంచి మనసుతో ఉన్నా నీకు ఎవరైనా సరే ఆపద నిన్ను అంటే ఎవరైనా నీ వెనక ఒక మాట అన్నారంటే నీ సాయి తట్టుకోలేడు. అమ్మా నువ్వైనా తట్టుకోగలవా చెప్పు. ముందు మంచిగా బ్రతకాలి. దానికి నీకు నీ బాబా తోడుగా ఉంటాడు. నీకు కాపలాగా అందరూ కూడా నిన్ను చూసి గర్వపడేలా నేను తయారు చేస్తాను కదా. అందరూ నిన్ను మెచ్చుకునేలా అందరికంటే నిన్ను గొప్ప స్థాయిలో ఉండేలా చేస్తాను. ఇప్పుడు ఓటమి వచ్చిందని భయపడద్దు. ఓటమి వచ్చినా సరే దాన్ని తట్టుకునే శక్తి నీకు ఇస్తాను. జీవితంలో ఓడిపోయిన ఇతరులను చూసి చులకన చేసి కృంగిపోవద్దు. నువ్వు బలహీన పడిపోతావు. అలా బలహీన పడితే నువ్వు ఎలా గెలుస్తావు? గెలుపు కోసం ఎప్పుడు కూడా పోరాడేదే కదా. ఎప్పుడు ఏర్పడిన ఈ ఓటమి నుంచి బయటపడేందుకు 100 రెట్ల ఉత్సాహాన్ని నేను నీకు అందిస్తాను. నీకు అంచెలంచెలుగా అవకాశాలు లభిస్తాయి. నువ్వు కోరుకో, కొన్ని మార్పులు అందుతాయి. కష్టపడాలి, ఓపికగా ఉండాలి, నమ్మకంగా ఉండాలని చేస్తేనే నీకు కావాల్సిన మంచితనం నీకు తప్పకుండా దక్కుతుంది. ఏదో అనగానే ఒక జబ్బు చేరినట్లుగా దిగులుగా ఉండొద్దు. అలా దిగులు పడి ఉండకుండా అంటే దిగులు పడుతూ నీకు ఉత్సాహం అనేది ఎప్పటికీ కూడా రాదు. అలా కాకుండా ఏం జరిగినా సరే చూసుకుందాం. నువ్వు కూడా దిగులు పడొద్దు. నిబ్బరంగా ధైర్యాన్ని కడుపు నిండా ఎప్పుడు కూడా నింపుకొని ఉండు. ఎక్కడైనా సరే ఉత్సాహం వస్తుంది. మనసులో ధైర్యం అనే కష్టం ఎప్పుడు కూడా మన దగ్గరికి రాకుండా ఉంటుంది. నువ్వు తప్పకుండా ధైర్యంగా ఉండాలి. ఈ సాయి మీద నమ్మకం ఉంచి నువ్వు తప్పకుండా ధైర్యంగా ఉండాలి. నీకు వచ్చిన కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. దాని నుంచి బయటపడేందుకు సాయి నాకు శక్తిని ఇవ్వని నన్ను అడుగు. తప్పకుండా నీకు శక్తిని అందిస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నీ కంట పడాలని తాపత్రయపడేవారు ఉంటారు. ఎప్పటికైనా కానీ అవసరం ఉండొచ్చుని నిన్ను ఒక కంట కనిపెడుతూ ఉన్నవారు కూడా ఉంటారు. నిజమైన స్నేహితులు మాత్రం నీ కంట కన్నీరు రాకుండా అంటే నిజమైన శ్రేయోభిలాషులు నీ మంచి కోరుకునేవారు నీ కంట కన్నీరు రాకుండా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది ఇతనిలో ఉన్న లోపాలు ఇంకా జోడించి ప్రచారం చేస్తూ ఉంటారు. అందులోనే ఎంతో గొప్ప విజయం సాధించినట్లుగా పొంగిపోతూ ఉంటారు. ఇతరుల లోపాలను తప్పులను చెప్తూ ఇతరులను భారం దించుతూ ఉంటారు. కానీ లేనిపోనివి వర్ణిస్తే పాపం భారం ప్రచారం చేస్తున్న వారి తల మీదికి వచ్చి కూర్చుంటుంది. కనుక లోపాలు కనిపిస్తే సరిచేసుకొని అవకాశాన్ని కల్పించు. లేదంటే ఆ లోపాలను భగవంతుడికి నివేదించి మారడానికి వారికి చేతనివ్వు. ఒక విషయం చెప్పనా తల్లి, నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పనా? అంత్యక్రియలకు వెళ్ళిన వారు మీ ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లోనే రోదనలన్నీ పూర్తి అవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు ఎక్కడ చౌకగా దొరుకుతాయని ఆరాధిస్తూ ఉంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. 3వ రోజున ఢిల్లీలో ఉండి నీ చిన్న కొడుకు సెలవు లేదు వెళ్ళాలని తొందరపడుతూ ఉంటారు. అతను వెళ్ళేలాగా దినం కొంచెం తేల్చితే బాగుండని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండని నీ పెద్ద కూతురు తొందర పెడుతుంది. నీ కారు తనకి ఇస్తే బాగుండని నీ చిన్న కూతురు ఆతృతిగా నీ భార్యని అడుగుతూ ఉంటుంది.
నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి వచ్చే కాల్స్ని నీ పిల్లలు విసుక్కుంటూ ఉంటూ ఆన్సర్ చేస్తూ ఉంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తెలియకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్క చిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వల్ల నీ సంవత్సరానికి అందరూ రారు. నీ బ్రతికినంత కాలం గౌరవంగా బ్రతుకు, నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. సంపాదించి ఇచ్చినా సరే చివరికి మిగిలేది ఇదే అని తెలుసుకో. ఆ భగవంతుడి నీలో ఏం చేస్తాడో చెప్పనా? ఎంత సంపద ఉన్నాడని చూడడు, అందులో ఎంత ఆర్తులని ఆదరించావని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావు అనేది చూడడు, అందులో ఎంత ఆచరించావు అనేది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశావనేది కూడా ఆ భగవంతుడు చూడడు. నువ్వు ఎంతమందికి ఆదర్శంగా నిర్వహించావు అనేది చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారని కూడా చూడడు. మన కోసమై ఎందరు నిలబడ్డారో చూస్తారు. ఎన్నెళ్ళు బ్రతికావు అనేది కాదు, బ్రతికిన సార్థకం చేశావు అనేది చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాలని ఇవ్వాలి, మన ప్రస్తుతి ప్రశాంతతని ఇవ్వాలి, మన స్మరణం ప్రేరణ ఇవ్వాలి, మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా నీ జన్మ ధన్యమయ్యేది. అప్పుడే కదా నీ బ్రతుకు పాఠం అయ్యేది. అప్పుడే కదా చచ్చినా కూడా నువ్వు బ్రతికేది. అప్పుడే కదా పుట్టుక పుణ్యమైనది. మళ్ళీ నీ పుట్టుకే లేని పనులు చేద్దాము. మరొకరికైనా సరే నీ కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరైనా గుర్తించుకునేలా ఎప్పుడు కూడా మంచి పనే చేయి. అర్థమైంది కదా? నీ కోసం ఆనందం కలిగించే వార్తలు తీసుకొని వస్తాను. ఇక ఇవే నీ బాబా తీసుకొచ్చినటువంటి మంచి విషయాలు. ఇప్పుడే నీ జీవితంలోకి మంచి రాబోతుంది. మహారాజు యోగంలో అడుగు పెట్టబోతున్నావు. అన్నిటికీ కూడా ముత్యాలుగా మారి ఆనంద పరవశంలో తడవబోతున్న ఇక రాబోయే జీవితం అనేది చాలా అదృష్టంగా, చాలా వరంగా జీవించబోతున్నావు. నీ బాబా వాక్కు సత్యవాక్కు. ఎప్పుడు కూడా సత్యమే అని నన్ను నమ్మిన నా మీద నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు. ఈ రాత్రికి నీ సాయి దర్శనం నీకు స్వప్నంలో కలిగిస్తాను. నన్ను తలుచుకుంటూ నా నామస్మరణ చేస్తూ పడుకుంటావు కాబట్టి తప్పకుండా నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను. నీకు అదృష్టాన్ని కలిగిస్తాను. నా చేయి నిన్ను వదిలేస్తాను చెప్పు. నీ చేయిని ఎప్పుడు కూడా వదిలిపెట్టాను. నీ బాబా అంతా కూడా మంచి చేస్తాడు. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నన్ను తండ్రిగా భావిస్తున్నావు కాబట్టి నీకు ఎప్పుడు కూడా అన్ని శుభకరమైన రోజులే ఈ బాబా మీకు తీసుకొని వస్తాడు. తప్పకుండా ఆనందంగా జీవితాన్ని నువ్వు గడుపుతావు. ఎప్పుడు కష్టపడద్దు. ఎప్పుడు కూడా కష్టం పెట్టుకొని నీ మనసును నువ్వు బాధ పెట్టుకోవద్దు. గడిచిపోయినటువంటి గతాన్ని జ్ఞప్తికి చేసుకోవద్దు. జరిగిపోయినటువంటి పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే ఇక నీ జీవితంలో నువ్వు అనుభవించవలసినటువంటి రోజులన్నీ కూడా చాలా అంటే చాలా బాధాకరమైనవిగా ఉంటాయి. కాబట్టి జరిగిపోయినటువంటి గతాన్ని గుర్తుకు తెచ్చుకోకుండా జీవితంలో మనం ముందు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా ఆలోచించు. భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దాని గురించి ఎక్కువ ఆత్రత పడకుండా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలన్నీ సంతోషంగా అనుభవించు. నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా ఊహకందనటువంటి శుభవార్తలను, అద్భుతమైనటువంటి సందేశాలను ఈ బాబా మీకు తెలియపరుస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా జీవితంలో సంతోషంగా ఉంటారని కూడా మీకు నేను మాటిస్తున్నాను. సో విన్నారు కదండి బాబాగారు ఈరోజు ఇచ్చినటువంటి సందేశం. చాలామంది అనుమానపడుతూ ఉంటారు, బాబాయ్ సందేశాలను మాకు తెలియపరచడం ఏమిటి, అసలు బాబా వీరందరికీ ఈ సందేశాలను ఎక్కడి నుంచి పంపిస్తారు అని చాలామంది చాలా కామెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. మరి కొంతమంది మీరు చెప్పినటువంటి సందేశం నిజంగా మా జీవితంలో జరిగేదే, ప్రస్తుతం జరుగుతున్నదే అని చాలా సంతోషపడతారు. ఇంకొంతమంది బాధపడుతూ ఉంటారు, మేము ఎవరికి ఇష్టం లేదు, అసలు మాకు మంచి రోజులు రావడం లేదు, అసలు బాబా ఉంటే, అసలు ఆ భగవంతుడు, మేము నమ్మినటువంటి ఆ భగవంతుడు ఉంటే మాకు ఈ కష్టాలను ఎందుకు తీసుకొని వస్తారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ధనం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అంటే అప్పు దొరకక, ధనం పుట్టక చాలా బాధపడుతూ జీవితాన్ని చాలా దుర్బలంగా గడుపుతూ ఉంటారు.
చాలామందికి అనుమానం ఉంటుంది, ఈ సందేశాలన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయని. నిజంగా అండి, మీకు ఈ సందేశాలన్నిటివి మీ మనసుకు ఊరట కలిగించడానికి బాబాగారు మనకు కొన్ని సందేశాల రూపంలో కొన్ని చీటీలు అనేది వేస్తాం కదండి. ఈరోజు వచ్చినటువంటి చీటీలో ఉండే సందేశాన్ని మీకు ఈరోజు మనం తెలియపరుస్తూ మీ అందరి కోసం వినిపిస్తూ ఉంటామన్నమాట. ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు, బాధలు, కష్టాలు ఉన్నా తప్పకుండా కామెంట్ అయితే రాయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.